గోవు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు అనేది ఒక నమ్మకం. గోవులను ఎప్పుడైతే హింసిస్తారో అప్పుడు ప్రపంచం అంతా నాశనం అవుతుంది అంటారు. తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరమన్నారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. తిరుపతి గోవుల మృతిపై చైర్మన్ ఈవో రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఒకసారి గోవులు చనిపోలేదని మరోసారి చనిపోయాయని విడ్డూరంగా ప్రకటన చేస్తున్నారని దుయ్యబట్టారు. బహిరంగంగా ఛాలెంజ్లు విసిరి వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక సమస్య వస్తే విస్తృతంగా చర్చ జరిగితేనే నిజానిజాలు బయటికి వస్తాయన్నారు. పల్నాడు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, గతంలో పండించిన పంటకు మద్దతు ధర రైతులకు దక్కిందని అన్నారు మహేష్. రాష్ట్రంలో ఒక్క పథకం అయినా సక్రమంగా అమలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామన్నారు. ఇంత తలతిక్క ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి, అక్కడ సందర్శించి నిజం ఎంత అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను, ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో 2-3 నెలల్లో ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా, దాన్ని ఎలా ఆపాలి, వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా, మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి, ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్ళి